వ్యక్తి లిక్కర్ మాల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, రెండో బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొంటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అదే బైక్, అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే మాస్క్, అవే షూస్, అవే ప్యాంట్. ఇప్పుడు ఇక్కడే మొదటిసారిగా లిక్కర్ కొన్నది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఆయన ఎక్కడ తోలట్లేదు, ఆ వ్యక్తి ఎక్కడ తోలట్లేదు, చాలా స్టేబుల్గా ఉన్నారు. బైక్ను కూడా చాలా స్టేబుల్గా నడుపుకుని వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళి లిక్కర్ మాల్లో అటు ఇటు కూడా తిరిగారు, చాలా బాటిల్స్ని పరిశీలించారు, ఏ బాటిల్ కొనాలో అని చాలా బాటిల్స్ని చూసుకున్నారు. ఆ తర్వాత 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు, 2 బీర్ బాటిల్స్ని తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మరో 2 చిన్న బాటిల్స్, పెట్ బాటిల్స్ కూడా తీసుకున్నారు, వాటిని కూడా టేబుల్ పై పెట్టారు. ఆయన బిల్ చేస్తున్న దృశ్యాలు. ఆయన దీనికి 950 రూపాయలు బిల్ చేశారు. ఫోన్ తీస్తున్నారు చూడండి ఒక్కసారి. ఆ ఫోన్ తీసుకొని స్కాన్ చేసి వాటికి చెల్లించారు. ఆ తర్వాత వాటిని కవర్లో పెట్టారు. చూడండి, ఐటమ్స్ అన్నిటినీ కవర్లో పెట్టి ప్రవీణ్ పగడాల చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని చాలా స్టేబుల్గా నడిచెళ్తున్నారు. ఆయన సరిగ్గా అప్పుడు సమయం ఎంత అవుతుంది? 11 గంటల 24 నిమిషాలు. అంటే పేమెంట్ చేసిన టైంలో మనకు కనిపిస్తున్నది 14 గంటల 20 నిమిషాలు. ఆయన లోపలికి ప్రవేశిస్తున్నది 12 గంటల 12 నిమిషాలకి, 12 గంటల 14 నిమిషాలు అయింది. మొదటి బాక్స్లో చూడండి, ఆయన 12 గంటల 14 నిమిషాలకి లోపలికి ప్రవేశించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఉండి వాటిని కొనుగోలు చేసి వెళ్ళిపోతున్నారు. పేమెంట్ జరిగింది మాత్రం 12 గంటల 24 నిమిషాలకి. అంటే 10 నిమిషాల పాటు ఆయన షాప్లో ఉన్నారు. ఇది పేమెంట్ రిసిప్ట్. మొదటి బాక్స్లో పేమెంట్ రిసిప్ట్ చూడండి ఒకసారి. 12 గంటల 24 నిమిషాలకు ఆయన 12 గంటల 14 నిమిషాలకు లిక్కర్ షాప్లోకి వచ్చారు. 10 నిమిషాల పాటు లిక్కర్ షాప్లో ఉన్నారు. చాలా లిక్కర్ బ్రాండ్స్ని, బాటిల్స్ని ఆయన చూసుకున్నారు, చేసుకున్నారు. ఆ తర్వాత 2 బీర్ బాటిల్స్ని, 2 పెట్ బాటిల్స్ని కొనుగోలు చేసి బిల్ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన చాలా స్టేబుల్గా కనబడుతున్నారు. యూపీఐ ఐడి చూడండి ఒకసారి. అంటే మరి హైదరాబాద్లోనే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్లో ఆయన కొనుగోలు చేసి వెళ్తూ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉన్నారు. యూపీఐ ఐడి మరి అంటే హైదరాబాద్లోనే మనిషిని మార్చారు అంటున్నారు. కాబట్టి దీన్ని కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఆయనదే కాదా, కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మనిషి ప్రవీణా కాదా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది అవునని అంటారు, కొంతమంది కాదని అంటారు, కొంతమంది వ్యతిరేకత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, అనుకూలత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. కానీ అది ప్రవీణ్ పగడాలా కాదా అని నిర్ధారించాల్సింది, ప్రవీణా కాదని నిర్ధారించాల్సింది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. కుటుంబ సభ్యులు కేవలం మొదటి రోజు మాత్రమే వచ్చారు. అనుమానాలు గురించి మాట్లాడకుండా క్షమాపణ గురించి మాట్లాడారు. క్షమించాలి, ఎవరినైనా శాంతియుతంగా ఉండాలి అంటే ఆయన భార్య మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఇంతవరకు ఆ వీడియోస్లో ఉన్నది ఎవరు అనే విషయం గురించి బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు తప్ప సొంత వారు, బంధువులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడట్లేదు. అందుకే దీని చుట్టూ ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. ధృవీకరించాల్సిన పోలీసులు కానీ, వాస్తవాలు చెప్పాల్సిన పోలీసులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మాట్లాడట్లేదు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు మాత్రం ఇది ప్రవీణ్ పగడాలా కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఈ వీడియోలో ఉన్నది, ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణా కాదా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. రోజు అతనితో మాట్లాడేవారు, రోజు అతని దగ్గర నుంచి చూస్తున్న వారు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడండి. 12 గంటల 19 నిమిషాల సమయం అవుతుంది, మధ్యాహ్నం. ఇది హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు బయలుదేరటానికి ముందు చాలా స్టేబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన వచ్చి అక్కడ ఫస్ట్ కొనుగోలు చేసినవే 2 పెట్ బాటిల్స్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2 టిన్స్ కొనుగోలు చేశారు. ఆయన వాటిని తీసుకుని బయటికి వెళ్ళారు. 19 టోల్ ప్లాజాను ఆయన 1 గంట 29 నిమిషాలకే క్రాస్ చేశారు. అంటే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో కొనుగోలు చేసి సరిగ్గా గంట తర్వాత 19 టోల్ ప్లాజాను ఆయన క్రాస్ చేసిన దృశ్యాలు కూడా అక్కడ ఉన్నాయి. 19 టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళడానికి గంట సమయం పట్టింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో డోర్ తీసుకుని ఆయన వచ్చారు. ఒకసారి పీసీఆర్ బైక్ దగ్గర నుంచి కూడా మనం చూపించండి ఒకసారి. ఆయన బైక్ తీసుకొచ్చి ఆ షాప్ ముందు, ఇదిగో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అదే బైక్ తీసుకుని వెళ్తున్నారు. బైక్ మళ్ళీ మీకు లోపలికి వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. ఆయన ఇప్పుడు చూడండి ఒకసారి, బైక్ వస్తుంది చూడండి. సరిగ్గా టైం ఎంత అవుతుంది? 12 గంటల 14 నిమిషాలు అవుతుంది. మీరు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో పైన చూడండి, 24:03:25 12 గంటల 14 నిమిషాలు ఆయన వచ్చారు. ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ప్రవీణా కాదా అనేది కుటుంబ సభ్యులే ధృవీకరించాలి, లేదంటే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు సన్నిహితులు ధృవీకరించాలి. బైక్ను చూడండి, స్టాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది దృశ్యాలను మీకు. అదే బైక్ వెనుక ఆయన
బ్యాగ్ కూడా ఉంది, ఆయన సూట్ కేసు కూడా వెనుక కట్టారు, అది కూడా కనబడుతుంది మనకి. ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇప్పుడు రెండోది లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు మీకు రెండో సీసీ కెమెరా విజువల్స్ చూపిస్తాను. ఆయన లోపలికి డోర్ తీసుకుని వెళ్ళారు పీసీఆర్. రెండో సీసీ ఇదిగో ఆయన వస్తున్న దృశ్యాలు అవి. వచ్చారు అదే బైక్, అదే బుల్లెట్, మరణించిన స్థితిలో ఆయనపై ఉన్న బుల్లెట్. అయితే ఆయనపై ఆ బుల్లెట్ అలా ఎలా పడి ఉంది అంటున్నారు. దానికి పోలీసులు సమాధానం చెప్పాలి, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి ఆ బైక్పై ఇతరుల వేలిముద్రలు ఏమైనా ఉన్నాయని. బయట బైక్ పార్క్ చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో చూడండి, మొదటి బాక్స్లో బైక్ షాప్ ముందు పార్క్ చేసి లోపలికి వస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో ఆయన 2 బేర్ బాటిల్స్తో పాటు మరో 2 పెట్ బాటిల్స్ కూడా కొనుగోలు చేస్తున్న దృశ్యాలు. మూడవ బాక్స్లో ఇంకొకటి కూడా ఉంది, ఆయన డోర్ తీసుకుని బయటికి వెళ్తున్న బాక్స్ కూడా ఉంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఆయనకు ఒక కవర్లో ఆ మద్యం బాటిల్స్ వేసి ఇచ్చారు. ఆ మద్యం బాటిల్స్ ఆయన తీసుకొని బైక్కి ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తగిలించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నారు. చూడండి ఒకసారి మూవ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూద్దాం. మూడవ బాక్స్ని చూడండి, ఆయన లెఫ్ట్ సైడ్ హ్యాండిల్కి తగిలించారు. హ్యాండిల్కి తగిలించి పట్టుకొని ఆయన బైక్ని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బైక్ తీసుకువెళ్తున్నప్పుడు వెనక మరో కారు కూడా వచ్చింది. ఓకే, బైక్ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు. ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళి విజయవాడ వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సరిగ్గా గంట తర్వాత పంతంగి టోల్ ప్లాజాను ప్రవీణ్ దాటిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ విజువల్స్ మీరు చూస్తున్న విజువల్స్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న విజువల్స్. మొదటి బాక్స్లో చూడండి, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి చాలా స్టేబుల్గా ఎక్కడా కూడా తోలడం లేదు. కానీ ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియోలో కొన్ని వీడియోస్లో ప్రవీణ్ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం, బైక్పై వెళుతూ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం. అవి విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తూలుతూ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇది హైదరాబాద్లో, అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హైదరాబాద్ వెళ్ళే దారిలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో ఒక లిక్కర్ మార్ట్ దగ్గరకు వచ్చిన దృశ్యాలే మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మార్ట్ దగ్గరకు ఆయన బుల్లెట్ బైక్ వేసుకొచ్చి అక్కడ పార్క్ చేసిన దృశ్యాలవి. ఆ తర్వాత ఒకసారి ఆయన బ్యాగ్ను కూడా సవరించుకున్నారు, ఎందుకంటే తాడుతో కట్టారు కాబట్టి అవి ఊడిపోతున్నాయేమో అని సవరించుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆయన హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీయలేదు. మరి ఆ వ్యక్తి ప్రవీణా కాదా? కుటుంబ సభ్యులే చెప్పాలి. ఆ వ్యక్తి ప్రవీణ్ కాదు అని ప్రవీణ్ మరణంపై ఆందోళన చేస్తున్న వారు అంటూ ఉన్నారు, ప్రవీణే అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అది ప్రవీణా కాదా ఖచ్చితంగా చెప్పగలిగేది పోలీసులు, కుటుంబ సభ్యులు మాత్రమే. చూడండి మొదటి బాక్స్లో ఆయన తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. పీసీఆర్ ఒక్కసారి ఆ డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ప్లే చేద్దాం. అవి ఆయన బిల్ పే చేస్తున్నారు. రెండవ బాక్స్లో బిల్ పే చేస్తున్నప్పటి దృశ్యాలు అవి. ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఉన్న బాక్స్లో ఆయన డోర్ తీసుకుని చూడండి ఒకసారి. మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రెడ్ సర్కిల్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఆయన లోపలికి డోర్ తీసుకుని అదిగో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఆయన లోపలికి రాగానే రైట్ సైడ్కి తిరిగి ఆ లిక్కర్ కేజెస్ వైపుకి ఆయన తిరిగి వచ్చారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత చాలా బ్రాండ్స్ని పరిశీలించారు. అక్కడ ఉన్న ఫ్రేజర్ దగ్గరికి కూడా వెళ్ళారు, అటువైపు చూశారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ మరణించినప్పుడు కనిపించినటువంటి దుస్తులు, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన తలకున్నటువంటి హెల్మెట్, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన కాలుకున్నటువంటి షూజు, ఇవన్నీ వేసుకుని ప్రవీణ్ బైక్ వేసుకుని ఆ లిక్కర్ మార్ట్ దగ్గరికి వచ్చింది ప్రవీణా కాదా? ప్రవీణ్ ఫోన్తోనే అక్కడ ఫోన్పే చేశారు, డిజిటల్ పేమెంట్ చేశారు. అంటే హైదరాబాద్లోనే ప్రవీణ్ లిక్కర్ని కొనుగోలు చేసి ఆయన బైక్ పైన విజయవాడ వైపు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ప్రవీణా కాదా? కుటుంబ సభ్యులే చెప్పాలి. కుటుంబ సభ్యులు ఇంతవరకు బయటకు వచ్చి బయట సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ గురించి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మాట్లాడలేదు. సో ఇది కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లయితే చాలా వివరాలకు సమాధానాలు, చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట చాలా వివాదాలు, చాలా అనుమానాలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని ధృవీకరించాల్సింది వాస్తవాలేంటి అవాస్తవాలేంటి చెప్పాల్సింది కుటుంబ సభ్యులు, పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది పోలీసులు చెప్పాలి, అండ్ ఆయన ప్రవీణా కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. చూడండి ఒకసారి, మరొకసారి మీకు ఈ మొత్తం వీడియోలన్నీ కూడా మొత్తం వీడియోలు చూపించి నేను విజయవాడ వెళ్తాను మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి. ఒకసారి చూడండి,
ఆయన బైక్ పార్క్ చేసి అదిగో రైట్ సైడ్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. ఆయన లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న కేజెస్ వైపు చూశారు, ర్యాక్స్ వైపు చూశారు. ఆ తర్వాత ఫోన్ని లోపల పెట్టుకుంటూ రైట్ సైడ్కి తిరిగి ముందుకొచ్చారు. అలా ముందుకొచ్చిన తర్వాత ఆయన బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ సైడ్ ఉన్నటువంటి ర్యాక్స్ని కొంచెం పరిశీలించి మాస్క్ని సరి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనక వైపు వెళ్ళి అక్కడ ఒక ఫ్రేజర్ కనబడుతోంది. ఆ ఫ్రేజర్ వైపు ఆయన వెళ్ళారు. అక్కడ కొన్ని బ్రాండ్స్ని ఆయన పరిశీలించారు. చూడండి ఒకసారి, ఆయన 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు. ఆయన కొన్ని బ్రాండ్స్ని చూశారు, వేరొక బాటిల్ని కూడా తీసి మళ్ళీ అక్కడే పెట్టేశారు. ఒక బ్రాండ్ని చూశారు, ఆ తర్వాత ఆ బాటిల్ మళ్ళీ ఆయన అక్కడే పెట్టేశారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇతను ప్రవీణ కాదు. చూడండి ఒకసారి, 2వ బాక్స్లో చూడండి, అక్కడే పెట్టేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.